నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అసత్య హరిశ్చంద్రుడు దేశ రాజకీయాల్లో ఈ టైటిల్ని సొంతం చేసుకున్న ఘనత ఒక్క చంద్రబాబుది మాత్రమే. సిబి చక్రవర్తి, దధీచి, కర్ణుడు చేతికి ఎముక లేకుండా దానం చేశారు. చంద్రబాబు ఈ కేటగిరీలోకే వస్తారు. కాకపోతే ఈయన నాలుకకి నరం లేకుండా హామీలిస్తారు. నాలుకేటు తిరిగితే అది చేసేస్తానంటారు. ఎలాగూ నెరవేర్చే అలవాట్లేదు కాబట్టి, మాట మీద నిలబడే రకం కాదు కాబట్టి నోటికొచ్చిన హామీలతో ప్రజల మీద పడిపోతూ ఉంటారు. అధికారాన్ని అందుకున్న తర్వాత దివాలా రాజకీయానికి తెరతీస్తారు. ఖజానాలో వేల కోట్ల రూపాయలు ఉన్నా సరే అబ్బే ఖజానాలో చిల్లి గవ్వలేదంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హామీలను అమలు చేయటం కష్టమంటూ చేతులెత్తేస్తారు. ఇప్పుడు మాత్రమే కాదండి, దశాబ్దాల చంద్రబాబు పొలిటికల్ ట్రాక్ రికార్డును తిరగేస్తే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రజలను ఇలానే వంచిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు, రెండుసార్లు మోసం చేయొచ్చు, కానీ ఎవరిని ఎవ్వరూ ఎల్లకాలం మోసం చేయలేరు. ఈ తరహా డైలాగ్స్ ఎక్కడైనా వర్కౌట్ అవుతాయి, కానీ చంద్రబాబు దగ్గర మాత్రం కాదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలను పదే పదే మోసం చేయటంలో, నమ్మించి నిలువునా ముంచేయటంలో చంద్రబాబు చాకచక్యం అసాధారణం. ఇచ్చిన మాట మీద నిలబడే అలవాటు లేదని ఆయన గత చరిత్ర చెబుతున్నా సరే మళ్లీ ప్రజలకు విజయవంతంగా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. హామీల మీద హామీలతో ఊదరగొడతారు. గెలవగానే హామీల విషయంలో ప్లేటు ఫిరాయిస్తారు. ఎన్నికల హామీల విషయంలో ప్రజలను వంచే ప్రతిసారి చంద్రబాబు మోడస్ ఆపరండి ఇదే. ఒకే రకంగా ఎన్నిసార్లైనా ప్రజలను వంచవచ్చు అని ఇప్పటికే పలుమార్లు నిరూపించిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి విజయం సాధించారు. గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల్లో 5.5 కోట్ల మంది ప్రజలు మరోసారి వంచబడ్డారు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తనకు తాను ఇచ్చుకునే సర్టిఫికేట్స్ కి అంతే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడూ ఒకటే చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అదేంటంటే నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడం. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి ఎన్నికలు అవ్వగానే హామీల విషయంలో నాలుక మడత పెట్టేయడం. దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వస్తోంది ఇదే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిసారి ఎన్నికల వేళ నోటికొచ్చినట్టు హామీలు గుప్పించడం, గెలిచిన తర్వాత రాష్ట్రం దివాళా తీసిందంటూ, ఖజానాలో చిల్లి గవ్వలేదంటూ బీద ఏడుపులు ఏడవడం, హామీలను తుంగలో తొక్కడం. పదే పదే ఇలానే మోసం చేస్తున్న 4వసారి చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు ఏపీ ప్రజలు. మరి వారి రుణం తీర్చుకోవాలి కదా. అందుకే ఈసారి ఎక్కువ టైం తీసుకోకుండా సూపర్ 6 కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు సూపర్ షాక్స్ ఇచ్చేశారు. 5 ఏళ్ల పాటు ఏపీని అన్ని విధాలుగా వెనక్కి నెట్టిన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు యూటర్న్ బాబుగా తన శక్తి సామర్థ్యాలేంటో మరోసారి చూపించడం మొదలుపెట్టేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు. విన్నారుగా, అల్టిమేట్ గా ప్రజలే బాధపడతారని ఎంచక్కా చంద్రబాబు ఎలా చెప్పేశారో. ఎందుకు ప్రజలు బాధపడతారు? ఎన్నికల హామీలను అమలు చేయడం లేదు కాబట్టి. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చంద్రబాబు పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు, ప్రజలు వినాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రజల మీద దిక్కుమాలిన దివాలా వ్యూహం పన్నుతారు. ఖజానాలో డబ్బుల్లేవని, అప్పుల పాలైపోయామని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు అవే పచ్చి అబద్ధాలను వల్లవేస్తూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు చంద్రబాబు టోపీ పెట్టేశారు. ఇదిగో ఇదొకసారి వినండి. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు.
కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. అదన్నమాట విషయం. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ మొత్తాన్ని సంక్షేమానికి చంద్రబాబు ఇవ్వలేరట. వేల కోట్ల రూపాయలు అమరావతిలో గుమ్మరించి అమరావతి మహానగరంగా అవతరించి ఆదాయం వస్తే అప్పుడు ఎన్నికల హామీలను అమలు చేస్తారట. అమరావతి నుంచి ఆదాయం రావడానికి కనీసం 100 సంవత్సరాలైనా పడుతుందా? అప్పుడు ఎన్నికల హామీలు అమలు చేస్తారట. మిమ్మల్ని మోసం చేస్తున్నారని ప్రజలతో ఇంత గొప్పగా చెప్పడం చంద్రబాబుకి తప్ప మరొకరికి సాధ్యం కాదు కదా. ఏపీలో పెట్టుబడులు పెట్టండి మహాప్రభో అని 3 రోజుల పాటు దావోస్లో ప్రపంచ పారిశ్రామికవేత్తల కాళ్లా వేళ్లా పడితే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఏపీలో ₹1 కోటి పెట్టుబడి పెట్టడానికి కూడా ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. ఇలాంటి దుస్థితిలోకి ఏపీని నెట్టేసిన పెద్ద మనిషి వేల కోట్ల రూపాయలు అమరావతికి గుమ్మరిస్తాను, అక్కడ సంపద సృష్టించి ఎన్నికల హామీలు అమలు చేస్తానని కాకమ్మ కథలు ఎలా చెప్తున్నారో చూడండి. జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చితే కూటమి పాలనలో ఏపీ ఆదాయం తగ్గింది. అంతవరకు నిజమే. కానీ ఎన్నికల హామీలను అమలు చేయలేని స్థితిలో అయితే లేదు. ప్రజలకు మేలు చేయాలన్న మనసు కూటమి సర్కార్కి లేకపోవడమే అసలు కారణం. దీనికి తోడు ఎన్నికల హామీలను ఎగ్గొట్టడానికి రాష్ట్రం అప్పుల పాలైపోయిందని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక 2024 ఎన్నికలకు ముందు నుంచి ఏపీకి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని, ఏపీ శ్రీలంక అయిపోయిందని పచ్చి అబద్ధాలు చెప్పారు. అదే సమయంలో ఎన్నికల హామీల విషయంలో మాత్రం సూపర్ 6 అంటూ చెలరేగిపోయారు. ఏపీకి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయన్న పెద్ద మనిషి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒకసారి వినండి. సూపర్ 6 అన్నాం. పవన్ కళ్యాణ్ గారు అన్నారు 6 కాదు ఇంకా 2-3 ఉన్నాయి, 10 వరకు వెళదామంటే చేద్దామని మేము ఒక అవగాహనకు వచ్చాం. అందులో కూడా మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ రోజు ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవైపు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయాయి అని పచ్చి అబద్ధాలు చెప్తూ మరోవైపు సూపర్ 6 హామీలిచ్చేశారు. ఎందుకంటే 14 లక్షల కోట్ల రూపాయల అప్పు అన్నది పచ్చి అబద్ధం కాబట్టి. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రాల పేరుతో నాటకం మొదలుపెట్టి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని నోటికొచ్చినట్టు కూసి సూపర్ 6 అమలు చేయలేమని ప్రజలకు పంగనామం పెట్టడానికి రెడీ అయిపోయారు. బాధ ఉంది, ఆవేదన ఉంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. విన్నారుగా, ఏపీకి ఉన్న అప్పులు చూస్తుంటే భయమేస్తోందట. ముందుకు కదల్లేకపోతున్నారట. అప్పుల మీద పచ్చి అబద్ధాలు చెప్తూ లేని అప్పులను బూచిగా చూపిస్తూ ఎన్నికల హామీలను ఎగ్గొట్టడానికి రెడీ అయిన పెద్ద మనిషి బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టకుండా వాయిదాలు వేస్తూ గడిపారు. ఎందుకంటే ఏపీకి అసలు ఉన్న అప్పులెంతో బడ్జెట్లో బయటపడిపోతుంది కాబట్టి. కానీ ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారు? చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 మార్చి 31 నాటికి ఏపీ అప్పు 6.46 లక్షల కోట్ల రూపాయలని ఆ బడ్జెట్లో బయట పెట్టక తప్పలేదు చంద్రబాబు ప్రభుత్వానికి. ఇందులో గ్యారంటీల కింద తెచ్చిన అప్పు 1,54,597 కోట్లను తీసేస్తే నికరంగా ఉన్నది కేవలం 4,91,000 కోట్ల రూపాయలు మాత్రమే. అన్నీ కలుపుకున్నా సరే చంద్రబాబు సీఎం అయ్యేసరికి ఏపీకి ఉన్న అప్పులు కేవలం 6.5 లక్షల కోట్ల రూపాయలు. బడ్జెట్లో స్పష్టంగా ఏపీకి ఉన్న అప్పులు ఎంతో పేర్కొన్నా ఇంకా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అబద్ధాలాడుతూ ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టారు. మరో దారుణమైన విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో ఏం చేశారో ఎవరికీ తెలీదు. కేవలం ఎన్నికల హామీలను ఎగ్గొట్టడానికి జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని అసత్య ప్రచారం మొదలుపెట్టారు. నమ్మిన ప్రజలకు ఈ తరహా పంగనామాలు పెట్టడం చంద్రబాబుకి కొత్తేం కాదు. దశాబ్దాలుగా ఈ విద్యని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. అందులో ఆయన మామూలు ఘనాపాటి కాదు. నరుడా కోరుకో, నీకన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తరువాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు,
ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది. కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. దివంగత సీఎం రోశయ్య చంద్రబాబు గురించి చెప్పిన నగ్న సత్యాలు విన్నారు కదా. ఎన్నికల వేళ ఇష్టానుసారంగా హామీలివ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందంటూ ప్రజలను నట్టేట ముంచడం చంద్రబాబు ఇప్పుడు కొత్తగా చేస్తోన్న మోసం కాదన్నమాట. అంటే ప్రజలను వంచడంలో చంద్రబాబు స్టైల్ ఒకటే, ఇష్టానుసారంగా హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టడం, గెలవగానే దివాలా రాజకీయం మొదలు పెట్టడం. ప్రజలు అర్థం చేసుకోవాలని, నాయకులు బాధ్యతగా ఉండాలని కల్లబొల్లి కబుర్లు చెబుతూ హామీలను తుంగలో తొక్కడం. నాటి నుంచి తాజాగా సూపర్ 6 విషయంలో ప్రజలకు హ్యాండ్ ఇవ్వడం వరకు చంద్రబాబు ఇదే విధంగా దశాబ్దాలుగా ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా ఇలా మాట మార్చేశారేంటి? ఇలా 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేశారేంటని చూస్తున్నారా? మీరు భలే ఉన్నారే. చంద్రబాబుకి ఇది కొత్తేం కాదు. మొదటి నుంచి అధికారంలోకి వస్తే చాలు ఆయన వెలగబెట్టేది ఇదే. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. చంద్రబాబు ఫేవరెట్ సామెత ఇది అంటారు రాజకీయ పరిశీలకులు. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మబలికారు. చంద్రబాబుతో అంతకు ముందే చాలా చేదు అనుభవాలు ఉన్నా ప్రజలు ఎందుకో నమ్మారు, ఓట్లు వేశారు, అధికారాన్ని అప్పగించారు. ఇక చెప్పేదేముంది? ఏ నోటితో అయితే రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని ఒట్టు పెట్టారో అదే నోటితో రైతులను నానా మాటలు అన్నారు. పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని నేను చెప్పానా? రాత్రి ఏమైనా కలొచ్చిందా? విచ్చలవిడతనం ఉండకూడదు, అత్యాస మంచిది కాదు అంటూ అన్నదాతలకు క్లాస్ పీకారు. డ్వాక్రా మహిళలకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు సూపర్ 6 విషయంలో చంద్రబాబు చేస్తోంది సేమ్ టు సేమ్ అదే కదా. ఏమనుకున్నారు మరి? నమ్మించి వంచడంలో చంద్రబాబు ఎప్పుడూ వెనకడుగు వేయరు. నాలుక అది తాటిమట్ట. ఈ నానుణ్ణి ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారులేండి. వినడంతో పాటు అప్పుడప్పుడు ఈ నానుణ్ణి మనమంతా ఉపయోగిస్తూనే ఉంటాం కదా. కానీ చాలా మందికి నాలుక అది తాటిమట్ట అన్న నానుడికి అసలైన అర్థం తెలియదు కదా. అది తెలియాలంటే ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీల కేంద్రంగా చంద్రబాబు తన నాలుక మడత పెట్టే విధానం చూస్తే అర్థమైపోతుంది. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, యువత నిర్వీర్యమైపోయింది. మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం. దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్నంటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామని ఇష్టానుసారంగా మాట్లాడి అసలు జీవితాంతం పేదరికంలో సఫర్ కావాలన్నా? ఈజ్ ఇట్ రైట్? శాశ్వతంగా నేను పేదరికంలో పెడతా, నీ కర్మను అనుభవించు అనే పరిస్థితి రావడం కరెక్ట్గా. సంపద సృష్టించాం, వచ్చింది నేను దోచుకుంటా, 10 రూపాయలు నీకు ఇస్తా, లేదంటే 1 రూపాయి నీకు 10 రూపాయలు నాకు. ఈజ్ ఇట్ రైట్ గవర్నెన్స్? గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ పాలిటిక్స్. కానీ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా చాలామందిని మేము ఇంకా ఎడ్యుకేట్ చేయాలని చాలామంది ప్రజల్ని చేద్దాం. కానీ ఎప్పటికప్పుడు వాస్తవాలు చెప్పడం నా బాధ్యత. ఎన్నికలకు ముందు సూపర్ 6లో ఒక్కో హామీని తాము చేర్చడానికి గల కారణాలు వివరించారు. పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని బలంగా చెప్పారు. అధికారంలోకి రాగానే ప్లేట్ తిప్పేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రజలు పేదరికంలోనే ఉండిపోక తప్పదు అని వితండవాదన చేస్తున్నారు. అందుకే పేదల చేతిలో డబ్బులు పెట్టడం లేదట. చంద్రబాబు మజాకానా?
2014లో ఇలానే రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను భ్రమల్లో ముంచి గెలిచిన తర్వాత నిలువునా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతలను ముంచేశారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకు ఎవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండే కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు మీకు. ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశకు పడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గం ఉంది. విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారో. తనను నమ్మి వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన రైతులను నిలువునా మోసం చేశారు. ఒకవైపు వడ్డీ భారం పెరిగిపోయి మరోవైపు బ్యాంకులు రైతుల పేరుతో వేల నోటీసులు ఇవ్వడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో అవమాన భారంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కి పైగా హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. ఇప్పుడు సూపర్ 6 విషయంలోనూ ప్రజలను సేమ్ టు సేమ్ ఇలానే వంచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని చీకట్లోకి నెట్టేయటానికి సర్వశక్తులు ఒడ్డుతున్న కూటమి సర్కార్ ప్రజల మీద పగ తీర్చుకోవటానికి కొత్త ఎత్తులు వేస్తోంది. ప్రజలకిచ్చిన హామీల విషయంలో చంద్రబాబు బోర్డు తిప్పేశారు. జగన్ పాలనలో అమలైన పథకాలన్నింటినీ అటకెక్కించారు. సంక్షేమానికి గుండు సున్నా పెట్టేస్తున్నానని తేల్చేసిన చంద్రబాబు ఆ క్రమంలో రాష్ట్రం దివాలా తీసిందంటూ గోబెల్స్ ప్రచారానికి దిగారు. మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా రాష్ట్రంలో ఆటవిక పాలన ప్రజలను వణికిస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు తీయని మాటలు చెప్పటం, నన్ను నమ్మండి అంటూ ప్రజల కాళ్ల మీద పడినంత పని చేయటం, గెలిచిన వెంటనే అదే ప్రజలకు పంగనామం పెట్టడం, దశాబ్దాలుగా ఇదే మోసాన్ని పదే చేస్తూ అనితర సాధ్యమైన రికార్డును తన సొంతం చేసుకున్నారు చంద్రబాబు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి ఏపీ ఖజానాలో చంద్రబాబు మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలు. 2024లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకునేసరికి వైఎస్ జగన్ రాష్ట్ర ఖజానాలో ఉంచిన మొత్తం 7,000 కోట్ల రూపాయలు. అయినా రాష్ట్రం దివాలా తీసిందని పచ్చి అబద్ధాలు చెబుతూ ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు చంద్రబాబు. ఎన్నికల హామీల విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకోవడంపై అటు ప్రజలతో పాటు ఇటు రాజకీయ పార్టీలన్నీ భగ్గుమంటున్నాయి. మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు గతంలోనే బాగా లేవని చెప్పి ఇవాళ మళ్ళీ మీరు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత మేము ఖాళీ ఖజానా ఉంది కాబట్టి నేను చేయలేనంటే
అది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారిని సూటిగా చెప్తున్నది ఒకటే, ఇవాళ గతంలో మీరు సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే చేశారో ఆ సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయడానికి మీరు ముందుకు రావాలి. మీరు ఇవాళ వాగ్దాన భంగం చేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీరు రైతులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలే. అదేవిధంగా ప్రతి మహిళకు 1,100 నెలకు ఇస్తామని చెప్పారు, తల్లికి వందనం అన్నారు. అదేవిధంగా అనేక రకాలైన వాగ్దానాలు చేశారు. మహిళలందరికీ బస్ ఫ్రీగా ఉంటుంది చెప్పారు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా అమలు చేయాల్సిందే. ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలు అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే ఉంటారు. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడవడం దగ్గర నుంచి అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు వెన్నుపోటు పొడవడం దాకా చంద్రబాబు రాజకీయ జీవితమంతా వంచన భరితమే. ఒకవైపు ఆటవిక పాలనతో అల్లాడుతోన్న 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఇప్పుడు ఎన్నికల హామీలను కూడా తుంగలో తొక్కేసినట్టు చంద్రబాబే క్లారిటీ ఇచ్చేయడంతో మాకే ఎందుకు ఈ కర్మ అని ఆవేదన చెందుతున్నారు. కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.